తిరుగుతూ జూబ్లీస్ ఎలక్షన్లో తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తుంటే ఏ ఇంటికి పోయినా ప్రతి అవ్వ, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి తమ్ముడు నవీన్ యాదవ్ మా ఇంటి మనిషి, నవీన్ యాదవ్ మా బిడ్డ, ఏ అధికారం లేనప్పుడు ఏ పదవి లేనప్పుడే మా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ గత 40 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం ఇక్కడ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతున్నారు. అలాంటి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడే గెలుపు ఖాయమైపోయింది. భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపిస్తామని ఇండ్లకెళ్ళి మాకు వచ్చి చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే కాకుండా ఏ పదవి లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి అందరినీ కలుపుకుపోయి అన్ని వర్గాలను కలుపుకుపోయి సేవ చేసే నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చి ఒక బీసీ బిడ్డను ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే దామాషా ప్రకారం ఇక ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలు ఇవ్వాలనే లక్ష్యంతో ఎన్ని పార్టీలు ఎంత తిప్పికొట్టినా ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ నవీన్ యాదవ్ బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడే ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమైంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ కూడా చీకటి ఒప్పందాలతోటి ఇలా బీజేపీ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ పెట్టి ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ గెలవడానికి సహకరించారు కాబట్టి ఇలా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఇలా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళకి డిపాజిట్ రావు. ఏ ఇంటికి పోయినా మా బిడ్డ నవీన్ యాదవ్ అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి 2 ఏళ్లు చేసిన పరిపాలనకు గతంలో 10 సంవత్సరాలుగా ఉండి తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి పందికొక్కు లెక్క మేసి కనీసం ఏ సంక్షేమాలు అందజేయకుంటే ఇలా అప్పుల రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాపాలన ద్వారా ఇందిరా మిల్లు ఇస్తున్నాడు, తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నాడు, గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేద ప్రజలు తినాలని చెప్పి ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఇలా ఇంకా దురహంకారం పోలే తెలంగాణ ప్రజలు మార్పుకొని ఫామ్ హౌస్ లో పడుకోబెట్టినా ఇలా మా బీసీ బిడ్డ మీద నిందలేస్తున్నారు. అంటే బీసీలు అంటే మీకు అంత హక్క, బీసీలకు రాజ్యాధికారం రావద్దా? ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అసెంబ్లీకి పోయి ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడాలని ఆలోచన చేస్తుంటే బీసీ బిడ్డ మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి 2 ఆంబోతులు అక్కడ హరీష్ రావు, కేటీఆర్ డ్రామాలు ఆడుకుంటూ ఇలా చిల్లర మల్లర చేస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. ఈ ఎలక్షన్లతో జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ నవీన్ యాదవ్ తోటి గెలిపించి మీకు తగిన గుణపాఠం చెప్తారు. జూబ్లీ ప్రజలు ఆలోచన చేయాలి. మీకు అభివృద్ధి కావాలన్నా, ఇక్కడ సంక్షేమం కావాలన్నా అసెంబ్లీకి నవీన్ యాదవ్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి కొట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకం మాకుంది. మేము కూడా అన్ని వర్గాలను కలుపుకొని అన్ని ప్రజలను కూడా నవీన్ యాదవ్ గెలిపే ముఖ్యంగా ముందుకు పోతున్నాం.